ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం పులివర్తి నాని గారు నా మీద మా కుటుంబం మీద ఎంతో అసభ్యకరంగా ఈరోజు ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి మీరు నేపథ్యం చూస్తే నారా లోకేష్ గారు మా మీద మా కుటుంబం మీద ఎన్నో అవాస్తవాలు ఎన్నో అబద్ధాలు చెప్పి ఇవన్నీ కూడా పులివర్తి నాని గారు స్క్రిప్ట్ ఇచ్చి మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా నీచంగా తిట్టడం జరిగింది. దానికి కౌంటర్గానే నిన్న నేను కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజల ముందర పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఒక శాసనసభ్యులైన పులివర్తి నాని గారు మాటలు చూస్తూ ఉంటే నిజంగానే ఈయన మన శాసనసభ్యుడని చెప్పి ప్రజలు కూడా తల దించుకునే పరిస్థితి. ఈరోజు చూస్తే ఆయన మాట్లాడే మాటలు నన్ను ఒరేయ్ గిరేయ్ రే నిన్ను బడిత పూజ చేస్తాను, కొట్టిస్తాను, ఉచ్చబోయిస్తాను, ఇవన్నీ కూడా ఒక శాసనసభ్యుడు మాట్లాడవచ్చా అని చెప్పి నిజంగానే నేను కూడా ఆ ప్రెస్ మీట్ చూసినాక చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా ఈ స్థాయిలో ఒక శాసనసభ్యుడు మాట్లాడతారా అని. చంద్రగిరి ప్రజలు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతతని కోరుకునే ప్రజలు, చాలా సౌమ్యులు. చంద్రగిరిలో ఎప్పుడు హత్యా రాజకీయాలు కావచ్చు, ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఎటువంటిది ఎప్పుడూ లేదు. ఈనాడు వీళ్ళు రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటే ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. ప్రతి దానికి మీకు 2029లో సమాధానం చెప్తారని చెప్పి నేను నాని గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాని గారు ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది. 2001లో అసలు చంద్రబాబు నాయుడు గారు మాతో మాట్లాడలేదని చెప్పి. నిజంగానే ఇది కూడా ఒక ఆశ్చర్యం, ఎందుకంటే అందరికీ తెలిసిన సత్యం ఇది. ఆనాటి మంత్రివర్యులు శివప్రసాద్ గారు కావచ్చు, ఆనాటి కాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, పెద్దలు రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ముగ్గురు కూడా 2001 సెప్టెంబర్ నెల మా ఇంటికి వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడించడం ఖచ్చితంగా ఇది నిజం. మీరు డౌట్ ఉంటే ఒక్కసారి ఈరోజు దాంట్లో ఇద్దరు లేకపోవచ్చు పెద్దలు మహానుభావులు, ఇంకా రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీరు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని నేను మీకు వినవిస్తున్నాను. అదేవిధంగా ఆనాడు ఈనాడు పత్రికల్లో మీరు ప్రలోభపెట్టిన దానికి ప్రతీకగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీని ఒక రోజంతా ఆపేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక్కడే కాదు, పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా ఆ రోజు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీకు నిజంగా డౌట్ ఉంటే 2001 ఆ రోజు అసెంబ్లీ రికార్డ్స్ చెక్ చేసుకున్నా తెలుస్తుంది, ఆ రోజు ఈనాడు పేపర్లు చెక్ చేసుకున్నా తెలుస్తుంది. మీరు ఈ విధంగా అవాస్తవం చెప్పడం ఎటువంటి ధర్మం కాదని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు చెప్పడం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారికి మాకు ఏదో ఉన్నాయని చెప్పి, లేదంటే సాయిరెడ్డి గారి గురించి చాలామంది పేర్లు మీరు చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారికి మా నాన్నగారికి, పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి మా నాన్నగారికి విడదీయలేని బంధం ఈనాటికి ఏనాటికి ఉంది. ఎప్పటికీ ఆయన మా గురువు అని చెప్పి నాన్నగారు మా కుటుంబం ఎప్పటికీ భావిస్తుంది. ఆయనకి ఆ రెస్పెక్ట్ కావచ్చు, మా దగ్గర నుంచి కావచ్చు, మాకున్న సంబంధం అసలు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేని సంబంధం. అంత క్లోజ్గా మేము ఉంటాము. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఆ విషయం కరుణాకర్ రెడ్డి గారిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారని కూడా నేను ఇక్కడ తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు చెప్పే పేర్లు వేమిరెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలామంది పెద్ద పెద్ద నాయకుల పేర్లు వాడినారు. సాయిరెడ్డి గారు కావచ్చు, ఈరోజు కొంతమంది పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సజ్జల్ గారు కావచ్చు. ఒక్కసారి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యులను అడగండి. రోజుకో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో రోజు నాన్న మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మీడియా వాళ్ళు ఏమంటే రాయిచ్చి కాక, సాయిరెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి గారు కావచ్చు, పెద్దలు వాళ్ళ గురించి కూడా నాన్నగారి క్యారెక్టర్ అడిగితే వాళ్ళు కూడా మీకు చెప్తారు. ఈ విధంగా ఒక క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి మీరు మాట్లాడే మాటలు నిజంగానే చాలా బాధాకరంగా ఉన్నాయని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నా. అదేవిధంగా
మా నాన్నగారి క్యారెక్టర్ అసాసిన్ చేసి మా కుటుంబం క్యారెక్టర్ మీద మీరు నింద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారి మీ వ్యక్తిత్వం గురించి మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను కమిటెడ్, నేను చాలా నీతివంతుని చెప్పి చాలా గొప్పగా మీ గురించి మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే 2022లో 23లో అనుకుంటాను, ఆనాడు ఆర్టీవీ ప్రసాద్ గారు మీ బంధువు, దగ్గర బంధువు, ఆయన ద్వారా మా నాన్నగారికి కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ అది కూడా కాల్ చేసి మీ క్వారీ ఆ రోజు ఆకుండా వెంకటరెడ్డి డీజీఎం గారితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి మా క్వారీని ఆ రోజు ఆపించుకోకుండా ఇబ్బంది రాకుండా మీకు ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల్లో మీ క్వారీ ఆకుండా 5 ఏళ్ళు మీ క్వారీ నడిచిందంటే ఆ రోజు మాతో ఉన్న సత్సంబాలు మీరు మెయింటైన్ చేసిన సత్సంబాలు కారణం కాదా అని చెప్పి ఇక్కడి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా పెద్దిరెడ్డి గారితో మీ సతీమణి సుధా గారు బంధువు అని చెప్పుకొని మీరు చెప్పి ఆనాడు మీరు స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ మీకు ఒకటి ఉంటే 5 ఏళ్ళు కూడా ఒక్కరోజు కూడా మీరు కరెంటు బిల్లు కొన్నిసార్లు కట్టినా కట్టకపోయినా కూడా ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా మీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మీ క్వారీలు కావచ్చు, ఏమీ ఆగకుండా ఆ రోజు నడిచాయంటే మా పార్టీతో మీకు సత్సంబంధాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఈరోజు ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా గిరినాయుడు అని చెప్పి చంద్రగిరిలో మీ బంధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన 2022లో క్వారీ ఒకటి పాకాల్లో మద్దినాయంపల్లిలో ఒక క్వారీ ఒకటి పర్మిషన్లన్నీ తీసుకొని మీకు దాంట్లో 50% షేర్ ఉందని చెప్పి జగమైన సత్యం అది. ఆ రోజు మీరు పెద్ద ఆయనతో ఆ రోజు మీరు మాట్లాడుకొని మా అందరితో బాగుండి ఆ క్వారీలు మీరు అప్రూవల్ చేసుకొని అవన్నీ కూడా మీరు నడిపించింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే మీరు క్వారీలు శాంక్షన్ చేసుకున్న మాట నిజమా కాదా అని చెప్పి ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నా, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా సుమారు లాస్ట్ 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మీరు నాకు తెలిసి లాస్ట్ వరకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక్కరోజైనా సరే పెద్దిరెడ్డి గారి గురించి, ఆ రోజు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి గారి గురించి మీరు ఎక్కడైనా ఏమైనా ఒక మాట్లాడినారా? ఒక్కరోజైనా మా గురించి కావచ్చు, ఎలక్షన్స్ చివరి 6 నెలల వరకు 6 నెలలు వదిలేస్తే దాని ముందు ఎప్పుడైనా మా గురించైనా మీరు ఎప్పుడైనా ఒక్కరోజైనా మీరు మా గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? అంటే మా పార్టీతో మాతో కావచ్చు, పెద్ద ఆయనతో కావచ్చు, అందరితో మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా మీరు ఈరోజు నేను పార్టీకి ఇంత విధేయని అంత విధేయని చెప్పుకుంటే ప్రజలు కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి కూడా తెలియజేస్తున్నా, మీరు ఈరోజు చెప్పడం జరిగింది తుడా కేసులు అని చెప్పి ఇది చేపిస్తాను అది చేపిస్తాను మిమ్మల్ని జైలుకి పంపిస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు తుడాలో అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందా అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కొన్ని 100 కోట్లు తీసుకువచ్చి ప్రతి పంచాయతీకి 6 నుంచి 7 కోట్లు 8 కోట్ల రూపాయలు పంచాయతీ వయసు లిస్ట్ వేసుకొని వీడియో పెట్టి మేము ఊరూరు కూడా ఒక వ్యాన్లు తిప్పి నాడు నేడు అని చెప్పి స్కీమ్తో బ్యానర్లు పెట్టి ఊరూరు మేము అభివృద్ధి చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. సరే మీరు ఈరోజు అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం, మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పి మాకు సంబంధం లేని అక్రమ లిక్కర్ కేసులో మా నాన్నగారు 230 రోజులు ఏమీ సంబంధం లేకుండా అనుభవించని సంబంధం లేకుండా మా నాన్నగారిని ఆ రోజు జైల్లో పెట్టినట్టు మీరు మళ్ళీ జైల్లో పెట్టిస్తారంటే తురా కేసులో కావచ్చు, ఇంకో కేసులో కావచ్చు, ఏ కేసులో అయినా సరే పెట్టిస్తారంటే ప్రజల కోసం మళ్ళీ చెప్తున్నాం, నేను కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, మా కుటుంబం కావచ్చు, ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధమని చెప్పి ఇక్కడ ప్రతికే మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి గారు తెలియజేస్తున్నాను గారు, మీరు నా గురించి ఇంకొకటి గారు చెప్పారు, మేము గమ్మున ఉన్నాం కాబట్టి నువ్వు నీ మీద కేసున్నా నేను అరెస్ట్ చేయలేదు, నువ్వు జైలుకి పోలేదని చెప్పి. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు ఆ మాట అంటూ ఉంటే. మీరు నన్ను ఒక్కరిని అంటున్నట్టు కాదు ఆ మాట, మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నట్టు. ఎందుకంటే ఈ అక్రమంగా ఏమీ చేయకపోయినా కూడా నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి 70-80 రోజుల తర్వాత జరిగిన విషయం తర్వాత నా మీద కేసు పెడితే హైకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది. కానీ హైకోర్టు చివాకులు పెట్టి నేను బయటకు వచ్చాను. కానీ నాకు ఎవరు ఏమీ చేయాల్సిన అవసరమూ లేదు, న్యాయస్థానం మేము నమ్ముకున్నామని తెలియజేస్తున్నా. అదేవిధంగా లిక్కర్ కేసులో హైకోర్టులో నాకు ఇంటరీమ్ ప్రొటెక్షన్ వస్తే ఇంటరీమ్ ప్రొటెక్షన్ అయిపోయిన వెంటనే సుప్రీంకోర్టుకి నేను వెళ్ళిన వెంటనే
నాకు సుప్రీంకోర్టులో మీరు ముగ్గురు సీనియర్ అడ్వకేట్లని ఎవరైతే దేశంలో నెంబర్ 1, 2, 3 అని ఉంటారో ముకుల్ రోహ్తగి కావచ్చు, సిద్ధార్థ్ లూథ్రా కావచ్చు, సిద్ధార్థ్ అగర్వాల్ కావచ్చు, వాళ్ళ పేర్లు ఎత్తదలుచుకోలేదు, బట్ జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. వాళ్ళకి మీరు మీ పార్టీ కావచ్చు, మీరు వాళ్ళని పెట్టించి మీరు వాదించినా కూడా ఆ రోజు నాకు సుప్రీంకోర్టులో ఈ కేసులో ఏమీ లేదని చెప్పి నాకు ఇంటరిమ్ బెయిల్ కావచ్చు దాని తర్వాత మంజూరు చేయడం జరిగింది. అంటే మీరు అనే మాట నన్ను అంటున్నారా, కోర్టులను అంటున్నారా, కోర్టు ధిక్కారం అంటున్నారో ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కూడా ఒకసారి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాటలు నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ మీ కొడుకున్న 2 ఏళ్ళు చిన్నవాడు ఉంటా. నేను నా మీద మీరు ఉచ్చబోయిస్తాను, లేదంటే బడిది పూజ చేస్తాను, కొట్టిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి బెదిరించి ఈ విధంగా చేయడం నిజంగానే మీ వ్యక్తిత్వానికి ఇది నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను. నేను కూడా గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్ మాట్లాడినా, ఏ రోజు కూడా నాని గారు అని మాట్లాడినా, ఎమ్మెల్యే గారు అని మాట్లాడినా, నిన్న కూడా లోకేష్ గారు అని మాట్లాడినా, ఎవరినైనా కూడా ఆ రెస్పెక్ట్తోనే మాట్లాడేది. నాకు మా పార్టీ నుంచి కావచ్చు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా కుటుంబంలో ఆ సంస్కారం ఉంది. ఈరోజు మీరు మాట్లాడిన మాట నిజంగానే సభ్య సమాజంగా తలదించుకునేలాగా ఉందని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అన్నారు, నా పక్కన ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని కూడా నేను కొట్టిస్తానని చెప్పి అన్నారు. ఇంకో మాట అన్నారు, మీడియా మిత్రులు ఎవరైతే మీ గురించి రాస్తారో వాళ్ళ మీద కేసులు వేస్తారన్నారు. మీరు గతంలో కూడా ఆ పనులన్నీ చేశారు. ఈరోజు కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలామంది మీద ఇక్కడ కేసులు పెట్టారు. ఇక్కడ ఉండే కూర్చున్న ప్రతి ఒక్కరి మీద కనీసం అంటే ఈరోజు 10-15 కేసులు ఉన్నాయి. చాలామంది వందల కుటుంబాల మీద మీరు దాడులు చేపించారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఇల్లు తగలబెట్టించారు, ఎంతోమంది ఇబ్బంది పెట్టారు. ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఆర్సీపురం పోలీస్ స్టేషన్ కావచ్చు, తిరుపతి రోడ్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇక్కడ నా ముందున్న కొంతమంది మీడియా వ్యక్తుల మీద కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లు చేయించారు. ఇవన్నీ కూడా మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఇంతకుముందే చేశారు. కానీ మీరు ఏం చేసినా కూడా ప్రజల కోసం మేము నిలబడతాం, కానీ మేము వెనక పోమం కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇలాంటి మాటలు మీరు మాట్లాడిన పనులు చేస్తే ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా తెలియజేస్తున్నా, గత 5 ఏళ్లలో అధికారంలో మేము కూడా ఉన్నాం. ఆ రోజు జగనన్న ఆశీస్సులతో ఈరోజు మీరున్న పవర్ మీరు చూసిన పదవుల కన్నా ఎక్కువ పదవులు కావచ్చు, ఎక్కువ అధికారం కావచ్చు మా నాన్నగారు చూసుండొచ్చు. కానీ ఏ రోజు కూడా మీ కుటుంబం మీద కానీ, మీ సతీమణి గారి మీద కానీ, మీ పిల్లల మీద కానీ, మీ మీద కానీ అక్రమంగా చంద్రగిరిలో కావచ్చు, ఎప్పుడు కావచ్చు కేసులు పెట్టలేదు. లాస్ట్ ఒక 3 నెలలు 4 నెలల్లో మీరు కేసులు పెట్టించుకోవాలని చెప్పి ఆ రోజు కొన్ని హంగామా చేస్తుండొచ్చు కాక మేమైతే ఏ రోజు పెట్టలేదు. కానీ మీరు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ మళ్ళీ జైలుకి పంపిస్తామంటే ప్రజల కోసం మేము జైలుకి పోవడానికి సిద్ధమని చెప్పి ఇక్కడ మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా మీరు చెప్తున్నారు, మేము రాజారెడ్డి గారు పెద్దలు మా మహనీయులు రాజారెడ్డి గారు గురించి మాకు పరిచయం లేదు, ఇంకోటి చెప్పారు. మీరు ఒక్కసారి అక్కడ ఫోటో ఆ వెనకాల 3 ఉంటాయి, ఆ ఫోటో ఒక్కసారి చూస్తే మా నాన్నగారు పెళ్లి జరిగినప్పుడు పెళ్లి పెద్ద రాజారెడ్డి గారు ఆయన వచ్చి ఆ రోజు ఆల్మోస్ట్ 4 గంటలు పెద్ద ఆయన వచ్చి నాన్నగారిని ఆశీర్వదించి మొత్తం కూర్చొని రిసీవ్ చేసుకొని ఆ రోజు మా నాన్నగారిని ఆ రోజు ఆశీర్వదించడం జరిగింది పెళ్ళప్పుడు. అదేవిధంగా ఫస్ట్ మా నాన్నగారు కాలేజ్ మీటింగ్ పెట్టినప్పుడు చీఫ్ గెస్ట్ రాజారెడ్డి గారు. అంటే మీరు ఫ్రస్ట్రేషన్లో ఇంత ఆవేశంగా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసిన సత్యాలు కూడా మీరు దాన్ని మ్యానిపులేట్ చేసి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేనేం తప్పు చేయలేదు, నేను నిజాయితీ పరుణ్ణి, నేనేం కబ్జాలు చేయలేదని మీరు ఇంతసేపు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మీరు ఈ కబ్జాల లిస్టు, మీరు చేసిన ఊరూరు చేసిన పనులు, తుమ్మలగుంట దాటిన తర్వాత నుంచి లాస్ట్ వరకు ఏమేం చేశారో ప్రతి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా బుక్ కొడుతున్నాం. ఒక బుక్ సరిపోతుంది, పార్ట్ 2 కూడా బుక్ వస్తూ ఉంది. ఈ బుక్లన్నీ కూడా ఫస్ట్ మీకే పంపిస్తాం. మొట్టమొదట ఏ విధంగా అయితే ఉందో ఏదైతే ఫస్ట్ మీకే పంపిస్తాం, మీరే ఒకసారి చదువుకోండి. మీకు నిజంగానే దాంట్లో ఏమీ జరగలేదంటే మీరు సమాధానం చెప్పండి. మేము కూడా అవన్నీ నాకు కాదు, నాకు సంబంధం లేదు, ఎవడైతే కబ్జాలు చేస్తాడో అవన్నీ తిరిగి రాయిచ్చేస్తాం, గవర్నమెంట్కి ఇచ్చేస్తాం, నేనే దగ్గరుండి కొట్టిచ్చేస్తానని మీరు చెప్తే మేమే శభాష్ నాని గారు అని చెప్పి ఇక్కడ మెచ్చుకుంటామని కూడా
పాతికే మిత్రుల ద్వారా నేను మరొకసారి తెలియజేస్తున్నా. చివరగా ఒక్కడే చెప్తున్నాను, మీరు ఎన్నిసార్లు మమ్మల్ని ఈ విధంగా ప్రలోభపెట్టాలనుకున్నా, ఈ విధంగా మమ్మల్ని రెచ్చగొట్టాలనుకున్నా, మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడినా, మా మీద బూతులు వాడినా కూడా మేమైతే మీలాగా మాట్లాడే అలవాటు లేదు, ఆ సంస్కృతి మాకు లేదు. మేమైతే సబ్జెక్టే మాట్లాడతాం, ప్రజలకి జరిగిందే చెప్తాము. తప్పకుండా మీరు మాట్లాడిన ఈరోజు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి బూతులు, మమ్మల్ని వ్యక్తిగతంగా ప్రతి మాట ప్రజలు గమనిస్తున్నారు. ఇది మీ సంస్కారానికి కూడా ఒక మచ్చలాగా నేను భావిస్తున్నాను. తప్పకుండా ఇవన్నిటికీ 2029లో ప్రజలు సమాధానం చెప్తారని కూడా మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పాతికేయ మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తే అప్పుడు నేను రెడీ. అదే నేను ఇప్పుడే చెప్పాను, ఆ రోజు పెద్దలు నీ పార్టీలో ఉండే రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే నేను పెద్ద మనిషి, ఆయన అబద్ధాలు చెప్పేది కాదు నాకు తెలిసినంతవరకు 100%. పెద్దలు రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు ఆయన కూడా పెద్ద ఆయన కూడా వచ్చారు. మిగతా ఇద్దరుంటే లేరు మహానుభావులు. పెద్దలు రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు మా ఇంటికాడికి వాళ్ళు వచ్చింది నిజము, జరిగింది వాస్తవం, అందరికీ తెలిసిందే. మీరు కాదని మీరు ప్రూవ్ చేయండి, మేము ఒప్పుకుంటాము. సరే, మీరు ప్రమాణం నిజంగా రమ్మంటే నేను ఖచ్చితంగా వస్తాను, నాకేమీ అదేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏదో నిజాలు మాట్లాడే వాళ్ళం, ఏం జరిగేది మాట్లాడే వాళ్ళం కాబట్టి ఏ సవాళ్ళకైనా మేమైతే రెడీగానే ఉంటామని తెలియజేస్తున్నాను. దానికి అదొక నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ వాళ్ళ కొడుకు 2 ఏళ్ళు చిన్నోడు. నేను నన్ను పిల్ల బచ్చాయి అని చెప్పి, నన్ను కొడతాను గెడతానని చెప్పి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆ రోజు అసలు నేను ఓటే 2000 వాళ్ళు చెప్పిన టైం ఏదైతుందో నేను ఓటు వేయలేదు అసలు. అది ఊరికే వాళ్ళు ఏదో అప్లై చేసి ఒక పేపర్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ రోజు మీరు రికార్డ్ చెక్ చేసుకుంటే నా ఓటే వేయలేదు అసలు, నాకు సంబంధం లేని ఇష్యూ అది. ఊరికే మా నాన్నగారిని ఆ రోజు డిఫేమ్ చేయాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు అప్లై చేస్తే పేరు వస్తుంది కదా, ఆ విధంగా పేరు తీసుకొని ఈరోజు చూపించడం జరిగింది. ఈరోజు మీ దగ్గర స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంది, మీరు చెక్ చేసుకోండి ఓటు వేశారో లేదో, మాకు సంబంధం ఉందో లేదో అని చెప్పి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎక్కడో తునికిలో ఏదో ఉన్నాయంట, ఇంకో చోట చంద్రబాబు నాయుడు గారు కూడా, చిరంజీవి గారు కూడా ఆడడం ఉన్నాయంట. ఆ విధంగా మీరు ఆ రోజు ఊరికే మా మీద డిఫేమ్ చేయాలని ఒక ఊరికే అట్లా అప్లై చేసి అప్లికేషన్ పెట్టుకొని మాకు చూపిస్తున్నారు. మీకు నిజంగానే అలా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకుంటే ఆ రోజు నేను ఓటు వేసానా లేదా, నాకు సంబంధం ఉందా లేదా అని చెప్పి మీరే చెక్ చేసుకుని దానికి నేను సమాధానం చెప్తానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. మేము నిజంగా రెడీగా ఉన్నామన్నా, ఈరోజు కాదు, గవర్నమెంట్ మారిన మొదటి రోజు నుంచి మేము రెడీగానే ఉన్నాం. మా మీద కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. 230 రోజులు మా నాన్నగారిని మాకు సంబంధం లేని ఇష్యూలో మా కుటుంబాన్ని అంతా ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళు జైల్లో పెట్టించడం జరిగింది. ఆ రోజు మేము భయపడలేదు. మమ్మల్ని ఎంతో విధంగా మానసికంగా మీరు ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ భయపడలేదు. మీ రోజు కొత్తగా తుడా అయినా ఇంకో కేసు అయినా ఏ కేసులు పెట్టినా కూడా మేము ప్రజలు నమ్ముకున్నాం, భగవంతుని నమ్ముకున్నాం. మేము ఏ తప్పు చేయలేదని చెప్పి మా మనస్సాక్షికి తెలుసు. సో మీరు ఏదైనా పెట్టి మమ్మల్ని మీకు సంతృప్తి కోసం నన్ను కావచ్చు, మా నాన్నగారిని కావచ్చు, మళ్ళీ మా తమ్ముడు గారి కూడా చాలా కేసులు పెట్టారు. ఈ మధ్య మా తమ్ముడిని ఉపయోగించవచ్చు, లేదంటే మా అమ్మగారిని కూడా పెట్టినా కావచ్చు. మేము మమ్మల్ని ఏం చేసినా కూడా మేము చంద్రగిరి ప్రజలతో నిలబడతాం తప్ప ఏమాత్రం భయపడమని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. వాళ్ళు కొత్త స్టోరీలు ఈరోజు చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్పిన దానికి మేమైతే సమాధానం చెప్పాలని అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, మా తాతగారి గురించి, మా గురించి, మా నాన్నగారి గురించి తెలుసు. వాళ్ళు కొత్తగా ఏదో చెప్తే మాత్రం అవన్నీ నిజాలు అయిపోవు కదా అని తెలియజేస్తున్నాను. నా సింపుల్ ఒకే ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏమన్నారు, దుర్గ సముద్రంలో 7 ఎకరాలు 98 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు 1Bలో ఏ విధంగా పట్టా ల్యాండ్ అవుతుంది? మేము చెప్పింది కాదు, మా జగనన్న చెప్పింది కాదు, మా నాయకులు చెప్పింది కాదు. సాక్షాత్తం మీ అధినాయకుడు, మీ ముఖ్యమంత్రి గారు 7 ఎకరాలు 98 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే ఈరోజు పట్టా అయిపోతే దాన్ని మీరు సమర్థించుకొని అది ఎప్పుడో జరిగింది ఏదో జరిగిందని చెప్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్గా మార్పించండి. మీరు ఆడ కూర్చోండి, మేము ఒప్పుకుంటాం. దాంట్లో నేను ఓపెన్గా చెప్తున్నా, దాంట్లో 60% ల్యాండు హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తికి వాళ్ళు రాయించి 40% ల్యాండు అక్కడ రైతులకు కొంతమంది తీసుకున్నారు. ఆ 60%లో 30% అంటే ఆల్మోస్ట్ 1.5 ఎకరా నాని గారికి కమిట్ అయిందని చెప్పి మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఎవిడెన్స్లో ఉన్నాయి. మీకు కాదు, మేము చెప్పింది తప్పు అనుకుంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, సాక్షాత్తం మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట మేము నిలబెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్గా మార్పించండి, మేమే చెప్తాం. సుభాష్ నాని గారు, మా నాన్నగారికి ఏం సంబంధం లేదు, మా నాన్నగారు దాంట్లో ఆ ల్యాండ్కి ఏం సంబంధం, మేమే చెప్తాం. ఇలాగే కబ్జాలన్నీ మేము ఏవైతే మా దృష్టి కోసం బయట పెడతాం. మీ నిజాయితీ పరులు అయితే
మీరు చెప్పినట్టు మీకు ఏం సంబంధం లేదైతే మీరు ప్రతి ల్యాండ్ని మీరు మార్పిచ్చి మళ్ళీ అవన్నీ కూడా యథాస్థితంగా ఏ విధంగా అయితే పూర్వంగా ఉన్నాయి అదే విధంగా మీరు చేయించండి. మా నాన్నగారికి ఏం సంబంధం, ఎందుకంటే మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చంద్రగిరిలో తప్పులు ఏమైనా జరిగితే ఫస్ట్ బాధ్యత మీద అవుతుంది. సో మీరే సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టి మీరు అవన్నిటికీ సమాధానం చెప్పండి. మీరు ఇంకోటి కూడా చెప్పారు మీ మీద అవినీతి చేశామని. మా సంబంధించి అలాంటి ల్యాండ్లు ఏమైనా ఉంటే మీరు రాండి, మేము బంధువులు ఎవరన్నా మా సంబంధించిన ఎవరైనా ఉంటే మేము కూడా రాయిచ్చేస్తాం, మీరు అట్లే మీరు తీసుకొని కూడా మేము ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది అన్న, 37 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం ఒకే కుటుంబం, రెండో కుటుంబం కూడా మాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ఒకే కుటుంబం మాకు తెలుసు, ఆయనతోనే ఉన్నాం. ఫస్ట్ చీఫ్ గెస్ట్ నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారు, మీరు వెనకాల ఫోటో చూస్తే రాజారెడ్డి గారు నాన్నగారిని ఎప్పుడు 30 ఏళ్ళ ముందు అప్పుడే ఆశీర్వదించారు నాన్నగారు మ్యారేజ్ అప్పుడు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, ఈరోజు కొత్తగా మేము చెప్పేది ఏం కాదు. రెండో కుటుంబం తెలియకుండా మేము ఉన్నాం. మా లాయాలిటీ ఈరోజు ప్రశ్నించాలని చెప్పి మా క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి కొంతమంది ఈ విధంగా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసినంత మాత్రాన అధినాయకుడికి తెలుసు, మాకు తెలుసు. మళ్ళీ చెప్పాను, నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మాకు సంబంధం లేకుండా మా తమ్ముడికి ఆ రోజు స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే మాకు తెలియదు కదా, మార్నింగ్ పేపర్లు చూసుకొని మళ్ళీ అడిగితే సార్ చెప్పాడు ఇమ్మన్నారని చెప్పడం జరిగింది. అంటే ఆ స్థాయిలో మా నాన్నగారి మీద మా కుటుంబం మీద జగన్ నమ్ముతున్నారు. సో ఎవరికో మేము లాయాలిటీ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తప్పకుండా మా లాయాలిటీ మా అధినాయకుడు తెలిసిందిగా తెలియజేస్తున్నాను. ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఆ కొంతకాలం ఎవరైనా సరే మీరు చూస్తే ఆ కొంతకాలము వాళ్ళకి వేరే వాళ్ళు ఆల్టర్నేటివ్ కొంతమందిని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. నాన్నగారికి వేరే బాధ్యతలు, ఈరోజు జనరల్ సెక్రటరీ పార్టీకి నాన్నగారు, నేను యూత్ జనరల్ సెక్రటరీ, తమ్ముడు స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. ఇంతకన్నా పాపం ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? మాకు అంతకన్నా మీరు నమ్మించాల్సిన అవసరం ఎవరికీ లేదు. జగనన్న మాకు ఇచ్చిన గౌరవం, మాకు ఇచ్చిన రెస్పెక్ట్, అంటే మేము జగనన్నకు కూడా ఒకటే మేము తెలియజేసేది, ఆయన అధినాయకుని మేము అభిమానులుగా ఉంటాం. జగనన్నకి మాకు అభిమానం, నేను ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతా. జగనన్నకి మాకు ఏం పదవులు లేకపోతే మాకు అన్నీ జగనన్న గౌరవంగా చూసుకుని ఈరోజు వరకు. కానీ ఒకటే తెలియజేస్తున్నా, మీరు జగనన్నకి అభిమానులుగా ఉంటారా, పదవులు కావాలంటే మాకు అభిమానంగా ఉంటాము, మేము ఒక ఫ్యాన్స్గా ఉండిపోతాం, మాకేమొద్దని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటిది మా లాయల్టీలు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేవాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ చేసేవాళ్ళు లాయల్టీ చూస్తే నేను గతంలో చెప్పాను, 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏమేమి ఎప్పుడెప్పుడు ఎలా చేసుకున్నారో ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళ లాయాలిటీ వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక మైండ్ గేమ్ అన్న అది అంతా. ఏంటంటే పొలిటికల్గా ఒక మైండ్ గేమ్ ఆడతారు. మాకెప్పుడు ఈ విధంగా ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం మేము. ఎక్కువ ఎస్సా నోనా అవుతుందా కాదు ఇవన్నీ ఉంటాం. మాకు ఈ విధంగా నీ పక్కనోడు నాకు తెలుసు, నీ ఎదురోడు నాకు తెలుసు, నీ వెనకాలోడు నాకు తెలుసు, ఒక మైండ్ గేమ్ ఆడి మాకు డిస్టర్బెన్స్లు తీసుకువచ్చే ఒక కార్యక్రమం తప్ప నేను కూడా చెప్పొచ్చు. ఈరోజు టీడీపీ నాయకులు అందరూ మాతో రచ్చులో ఉన్నారు. తెల్లారు లేస్తే వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చెప్తే ఫోన్ చేస్తే నేను వచ్చేస్తామంటున్నారని చెప్పి నేను కూడా చెప్పొచ్చు. దీంట్లో కొంత అవాస్తవమైన కొంత అయితే నిజం ఉంది. ఖచ్చితంగా కొంతమంది మాతో అంటే ఆయన్ని ఎట్లా తిట్టుకుంటున్నారో నేను చెప్పాలని అవసరం లేదు. మొన్న వాళ్ళ నాయకుల్ని మీరు సపరేట్గా మైక్ పెట్టినా కూడా వాళ్ళు చెప్పుకుంటారు. కొంతమంది మా నాయకులు చాలామంది టచ్లో ఉండొచ్చు. కానీ అవన్నీ నేను ప్రెస్ మీట్లో ఈ విధంగా మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జరిగిందే చెప్తాను కాబట్టి మీలాగా మాకు ఈ విధంగా అవాస్తవాలు అబద్ధాలు చెప్పే అలవాటు లేదని కూడా తెలియజేస్తున్నాను. అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పా కదన్న, ఆయన నాన్నగారి క్వారీ ఉంది. గతంలో మీరు చూడొచ్చు, ఈరోజు వైసీపీ క్వారీ అన్నీ తీశారు. ఒక క్వారీ ఒక నాయకుడికి చిన్న స్థాయి లీడర్లకు కూడా క్వారీలు లేకుండా ఇబ్బంది పెట్టారు. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఒక క్వారీ 5 ఏళ్ళు ఏ విధంగా మూతపడకుండా ఉంటుంది? అది ఎగ్జాంపుల్ కాదా? అది ఒక చిన్న లాజిక్ అంతే. స్టోన్ క్రషర్ ఉంది. మీరు కరెంటు బిల్లు చెక్ చేస్తే 6 నెలలకి 5 నెలలు కట్టిన కరెంటు బిల్లు ఉన్నాయి. 5 నెలలు కానీ కరెంటు బిల్లు కట్టకపోతే, మన ఇల్లు 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే మన ఇంటికి ఫీజు తీసేస్తారా తీసారా? ఈరోజు వాళ్ళ క్వారీ 5-6 నెలలు 6 నెలలు ఎట్ట కట్టకుండా నడిచింది. ఇవన్నీ స్టోన్ క్వారీ వాళ్ళ బంధువు గిరినాయుడు గారు ఇప్పటికి కూడా మద్దెనాయంపల్లి పాకాల మండలంలో నడిపించుకుంటున్నారు. లేదు, ఇవన్నీ ఎగ్జాంపుల్ కదా. నేను అబద్ధాలు లేదంటే అతిథి అని చెప్పడం లేదు. ఈరోజు జరిగిన ఎగ్జాంపుల్ కళ్ళకి మీరు కనిపించేలాగా చెప్తున్నాను. ఇవన్నీ తప్పని చెప్పి వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేస్తారో వాళ్ళనే మీరు అడగాల్సి ఉందన్న.
మేము అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న మొదటి రోజు నుంచి మేము ఫైటింగే కోరుకుంటాం తప్ప మేము ప్రజల కోసం పోరాటమే కోరుకుంటాం తప్ప మేము ఎవరికి ఎటువంటి విధంగా సరే ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళు ఏదో చెప్తున్నారు ఈరోజు కథలంతా కూడా. కానీ పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే గౌరవించవచ్చు, నమస్కారం పెట్టచ్చు. ఎందుకంటే పెద్ద మనుషులు వాళ్ళు నిజంగా ఆయన చెప్పిన పేరు పెద్ద మనిషి. ఆయన అంటే కొంత చాలామందికి మాతే కాదు చాలామందికి రెస్పెక్ట్ ఉండొచ్చు. కానీ ఒకటే చెప్తున్నా, నిజంగా మేము అట్లా టీడీపీ అధికారంలో మీకు చెప్పినట్టు సరెండర్ అయి ఉంటే మా నాన్నగారి మీద 88 కేసులు ఎందుకు పడతాయి? సింపుల్ లాజిక్. ఆల్మోస్ట్ నెలకు ఒకసారి నాన్నగారిని జైల్లో వేసి ఆల్మోస్ట్ వారం రోజులు 5 రోజులు 10 రోజులు అన్నా అప్పుడు లెక్కించినా కూడా 7 నెలలు నాన్న జైల్లో పెట్టారు. నిజంగా మేము ఆ విధంగా మీకు కమిట్ అయ్యి ఉన్నా, లేదా మీ అధినాయకులు కమిట్ అయ్యి ఉన్నా, మీ పోలీస్ అధికారులు కమిట్ అయ్యి ఉన్నా 88 కేసులు మా నాన్నగారి మీద ఆ రోజు పెట్టి 5 ఏళ్ళు మేము కోర్టు చుట్టూ తిరిగి అవన్నిట్లో ఈరోజు 90% కేసులు అసలు సంబంధమే లేదని చెప్పి కొట్టేయడం జరిగింది. అవన్నీ ఎందుకు జరుగుతాయి? మేము ఎవరన్నా పెద్దలు ఎవరన్నా ఉంటే గౌరవిస్తాం, కానీ పార్టీ విషయానికి వస్తే తప్పకుండా మాకు ఎవరైనా ఒకటే తప్పకుండా మేము ప్రజల కోసం పోరాడతామని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు మరొకసారి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు నేను చెప్తున్నా కదా, ఎనీ టైం నేనైతే ఫ్రీగానే ఉన్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్తే నాకు ఒక 4-5 గంటల ముందు చెప్పినా కూడా మేము రావడానికి సిద్ధం. సార్ నాకు అరగంట ముందు చెప్తే చాలు, నేను ఇక్కడే ఉంటా కదా, నేనేమి ఎక్కడికి పోయేవాడిని కాదు, చంద్రగిరిలో ఉండేవాడిని. వాళ్ళు నిజంగా దారిలో పోతా ఉంటే ఆ ఇల్లు దాటుకొని మా ఇల్లు వచ్చి ఇట్లా పోవాలి కాణిపాకంకి. ఆయన ఫోన్ చేస్తే నేను ఇట్లే మా వెనకాల నా కారు నేను వస్తాను, ఇబ్బంది లేదని. థ్యాంక్ యూ అండి. లేదు తొందరలో నేను ఇప్పటివరకు చాలా ల్యాండ్స్ గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటూ ఈ ఒక్క ల్యాండే కాదు, గత మా నాన్నగారు జైల్లో పెట్టినప్పుడు కావచ్చు, మేము ఇబ్బందులు ఉన్నప్పుడు కావచ్చు, ప్రజల కోసం పోరాటం ఎప్పుడు ఆపలేదు. ఎప్పటికి కూడా ఇప్పటికప్పుడు మేము ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీసుకువచ్చి ప్రజల్లోకి మేము తీసుకొని పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూరబెట్టుకొని ఖచ్చితంగా తొందరలోనే మీరు చేసిన అవినీతి కూడా మీకే ఫస్ట్ పంపించే కార్యక్రమంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను. సరే అట్లేమన్నా జరుగుంటే మీరు ఇప్పుడు తీపిచ్చేయండి, మీరు అధికారంలో ఉన్నారు కదా. నిజంగా అప్పుడేమైనా తప్పు జరుగుంటే చంద్రబాబు నాయుడు సాక్షాత్ ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఆ తప్పు అయిపోతే ఇమీడియట్గా తీసేసి ఇవన్నీ సంబంధం లేదని చెప్పి ఆ రోజే మీరు 2023 ఆన్లైన్లో పెట్టలా. ఆన్లైన్లో పెట్టింది వారం ముందు, 10 రోజుల ముందు. సో మీకు అలాంటి నిజంగానే అలాంటిది ఎప్పుడో శాంక్షన్లో ఎక్కడో అప్రూవల్ వచ్చిందంటే మీరు తీపిచ్చేసి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేసి పేదలకు 4 ఇవ్వండి, మేము కూడా శభాష్ నాని గారిని మెచ్చుకుంటాం. ధన్యవాదాలు.